హాయ్ ఎవ్రీవన్. డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమ్ క్వశ్చన్ నెంబర్ 9లో ప్రోజ్ ఎస్సేలు ఉంటాయి. ఈ ప్రోజ్ ఎస్సేలలో 2 లెసన్స్ ఉన్నాయి. మనకు శూద్రకో వైశంపాయనియో సంభాషణం రామదాసః. ఈ 2 ఎస్సేలలో మనకి ఎగ్జామ్లో 2 ఎస్సేలు ఇస్తారు. మనం ఒక ఎస్సే రాసి సరిపోతుంది. 15 మార్క్స్. మన శూద్రకో వైశంపాయనియో సంభాషణం ఎస్సే నిబంధ్ చదువుకుందాం. కవి పరిచయం. శూద్రకో వైశంపాయనియో సంభాషణం అనే పాఠము బాణభట్ట మహాకవిచే రచించబడినది. కాదంబరి అనే గ్రంథము నుండి తీసుకోబడినది. ఈ బాణభట్ట మహాకవి రాజాదేవి చిత్రభాను అనే దంపతులకు జన్మించెను. ఈ మహాకవి కాదంబరి, హర్షచరితం అనే 2 గద్య కావ్యములు రచించెను. ప్రస్తుత కథ. పూర్వము శూద్రకుడు అనే పేరు గల మహారాజు ఉండెను. ఈ శూద్రకుడు విదిశ అనే నగరమును పరిపాలించుచుండెను. ఈ శూద్రకుడు స్వర్గాధిపతి అయిన ఇంద్రునితో సమానుడు. అన్ని కార్యాలు చేసేవాడు, యజ్ఞయాగాదులు ఆచరించేవాడు, సర్వశాస్త్ర సంపన్నుడు, సకల విద్యా ప్రావీణుడు, అన్ని మంచి గుణాలు కలవాడు, రాజ్యాన్ని ప్రజలను కన్నబిడ్డలుగా పరిపాలించేవాడు. ఈ విధంగా రాజు ఎంతో మంచి పేరుతో తన రాజ్యాన్ని పరిపాలిస్తుండేవాడు. ఒకరోజు శూద్రకుడు తన సింహాసనం పైన కూర్చుని ఉండగా ఒక మాతంగ కన్య, డాటర్ ఆఫ్ ద హంటర్ కూతురు, వేటగాని కూతురు. మరి ఆ మాతంగ గర్లు ఒక చిలుకతో కూడిన పంజరమును తీసుకొని రాజుగారి యొక్క ఆస్థానంలోకి వచ్చెను. రాజుగారితో, రాజా, ఈ చిలుక, దీని పేరు వైశంపాయనుడు. ఇతడు భూమండలం మీద ఉన్నటువంటి యొక్క అన్ని చిలుకల కంటే కూడా విలువైనది, అన్ని రత్నముల కంటే విలువైనది. సమస్త శాస్త్రములు తెలిసినది, గ్రంథములు తెలిసినది, వేదాలు తెలిసినది, ప్లస్ అన్ని కళల్లో ఆరితేరినది. ఈ చిలుక చాలా గొప్పది. మరి సర్వముత్యములన్నీ కూడా, రత్నములన్నీ కూడా సముద్రంలో ఏ విధంగా సముద్రానికి చెందినవో అలాగనే ఈ చిలుక కూడా మీ యొక్క ఆస్థానానికి చెందినది. దయచేసి దీన్ని మీ ఆస్థానంలో ఉండనివ్వండి అని చెప్పి పంజరమును అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వైశంపాయనుడు మానవ భాషలో రాజుగారి పైన ఒక ఆర్య ఛందస్సులో ఒక శ్లోకం చదువుతాడు. రాజును మెచ్చుకుంటూ ఒక శ్లోకం చదువుతాడు. అప్పుడు రాజు శూద్రకుడు ఆశ్చర్యపోయి పక్కన ఉన్న తన మంత్రితో, చూసావా మంత్రి, మరి చిలుక తన పదోచ్చారణ మరియు గొప్పతనం ఎంత గొప్పగా అని ప్రశంసించెను. అప్పుడు కుమారపాలితుడు రాజుకు పూర్వజన్మ సుకృతం వల్ల లేదా మానవ ప్రయత్నం వల్ల సాధ్యమవుతుంది అని చెప్తాడు. శూద్రక వైశంపాయని యొక్క సంభాషణము. తర్వాత రాజు తనకు విశ్రాంతి సమయం అయిందని గ్రహించి ఆసన మండపం నుండి వెళ్ళిపోతూ ఈ చిలుకను అంతఃపురం నందలే రాణులకు ఇచ్చి దీనికి స్నానం చేయించి ఆహారం తినిపించమని తన పరిచారికలకు చెప్పి పంపిస్తాడు. నెక్స్ట్ తెల్లవారిన మళ్ళీ ఆస్థాన మండపంలోకి వచ్చినప్పుడు రాజుగారు తన కుతూహలంతో ఆ చిలుకను తీసుకురమ్మని తన పరిచారికలతో చెప్తాడు. పరిచారికలు ఆ చిలుకను తీసుకొని వస్తారు. అప్పుడు రాజుగారు చిలుకతో, చిలుక, ఆహారం ఏమైనా తీసుకున్నావా, బాగా ఆహారం తిన్నావా అని అడుగుతాడు. అప్పుడు చిలుక సమాధానంగా, ఓ రాజా, నేను చాలా వివిధ రకములైన మంచి పండ్లను తిన్నాను. రాణులు తన స్వంత హస్తములతోటి నాకు తినిపించారు. అమృతంతో సమానమైన పండ్లను తిన్నాను అని సమాధానం చెప్తుంది. అప్పుడు రాజు సంతోషించి, అసలు నీవెవరు, నీ గతం గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. నీవెవరు, నీ యొక్క తల్లిదండ్రులు ఎవరు, నీకు ఏ విధంగా ఈ విద్యలన్నీ ఏ విధంగా గుర్తున్నాయి నీకు అని అడుగుతాడు. ఇప్పుడు చిలుక వైశంపాయనుడు, రాజా, నీకు నా గతం తెలుసుకోవాలని కుతూహలంగా ఉందా, చెప్తాను విను అని ఈ విధంగా చెప్తుంది. ఓ రాజా, పూర్వము వింధ్యాటవి అనే ఒక పెద్ద అరణ్యం ఉండేది. ఆ అరణ్య మధ్య భాగమున గోదావరి నది ప్రవహిస్తూ ఉండేది. ఆ నది యొక్క ఒడ్డున అగస్త్యముని యొక్క ఆశ్రమము కలదు. మరి అగస్త్యముని ఆశ్రమానికి దగ్గరలో పంపా సరస్సు ఉన్నది. ఆ సరస్సుకు ఒక పశ్చిమ దిక్కున శాల్మలి వృక్షము అంటే బురుగు చెట్టు ఉన్నది. ఆ బురుగు చెట్టు కొమ్మలపైన దట్టమైనటువంటి యొక్క కొమ్మలు ఉండేవి. ఆ కొమ్మలపైన రకరకాల చిలుకలు, పక్షులు నివసిస్తూ ఉండేవి. ఆ తొర్రల మధ్య నివసిస్తూ ఉండేవి. ఆ చిలుకల యొక్క తొర్రలో చిలుకల జంట నివసించేది. ఆ చిలుకల జంట చాలా వృద్ధమైన దంపతులకి
నేను జన్మించాను. వారే నా యొక్క తల్లిదండ్రులు. నేను పుట్టగానే మా యొక్క తల్లి చనిపోయింది. మరి ఒంటరివాడైన మా తండ్రి గారు అశక్తుడై నన్ను చాలా గారాబంగా పోషిస్తుండేవాడు. మా నాన్నగారు ఆహారం తీసుకొచ్చి నేను తిన్న తర్వాత తను తినేవాడు. నన్ను ఎంతో గారాబంగా, నాకు ఏ లోటు లేకుండా నాన్నగారు ప్రేమగా పెంచుకునేవాడు. ఇలా జరగగా ఒకనాడు కొందరు వేటగాళ్ళు జంతువులను వేట కోసమని ఆ యొక్క అడవికి వచ్చారు. మరి వాళ్ళు పెద్ద శబ్దం చేసుకుంటూ వచ్చారు. ఆ శబ్దం విని నేను భయపడి మా నాన్న యొక్క రెక్కల కింద దాక్కున్నా నేను. మరి ఆ వేటగాళ్ళు వేటంతా ముగిసిన తర్వాత ఆ యొక్క వేటాడిన పక్షులని తన బుట్టలో వేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలా వెళ్ళగా ఒక వృద్ధ శబరునికి ఆ రోజు ఎలాంటి మాంసము లభించకపోవడం వల్ల మా చెట్టును అధిరోహించి మా తండ్రిని చంపి నన్ను విసిరేసాను. నేను మా నాన్నగారి యొక్క రెక్కల కింద ఉన్నాను కాబట్టి నేను మెల్లగా జారుకుంటూ ఆ యొక్క ఎండిపోయినటువంటి ఆకుల మధ్య పడ్డాను. ఆ నీచ శబరుడు నన్ను గమనించకపోవడం వల్ల నా ప్రాణాలు దక్కినవి. నేను మా నాన్నగారి కోసమని దుఃఖిస్తూ దాహార్తినై మెల్లగా పంపా నది యొక్క సరస్సు వద్దకు చేరుకున్నాను. నీళ్లు త్రాగడానికి సాహసించాను, కానీ నేను ఏమి తాగలేకపోయాను నేను. అప్పుడు ఆ యొక్క జాబాలి ముని ఆశ్రమం నుండి జాబాలి ముని ఆశ్రమం ఉంది. ఆ జాబాలి ముని కొడుకైనటువంటి యొక్క హారీతుడు ఆ నదికి స్నానం కోసమే వచ్చాడు. దీనావస్థలో ఉన్న నన్ను చూసి నాకు దోశలతో నీళ్లు తాగించి తన ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. మరి నేను జాబాలి ముని యొక్క ఆశ్రమంలో వెళ్ళాను. అశోక వృక్షం చెట్టు కింద ఆ త్రికాల జ్ఞానైన జాబాలి ముని కూర్చొని ఉన్నాడు, తపస్సు చేస్తున్నాడు. అతనికి నేను సాష్టాంగ నమస్కారం చేశాను. ఆ యొక్క జాబాలి ముని తన యొక్క దివ్య దృష్టితో త్రికాల జ్ఞానుడు అంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు తెలిసినవాడు కాబట్టి తన యొక్క దివ్య దృష్టితో నా యొక్క గతమును తెలుసుకొని తన శిష్యులకు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. పూర్వము ఉజ్జయిని యొక్క నగరం ఉండేది. ఆ ఉజ్జయిని నగరాన్ని తారాపీడుడు అనే యొక్క రాజుగారు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ తారాపీడునికి శుకనాసుడు అనే యొక్క మంత్రి ఉండేవాడు. మరి తారాపీడునికి విలాసవతి అనే భార్య ఉంది. శుకనాసునికి మనోరమ అనే భార్య ఉండేది. మరి యొక్క విలాసవతి మనోరమ ఇద్దరు ఒకేసారి గర్భం దాల్చారు. ఒకేసారి ఒక బాలుని ప్రసవించారు. మరి ఆ బాలునికి తారాపీడుని యొక్క బాలుని కొడుకుకి చంద్రాపీడుడు అనే పేరు పెట్టారు. శుకనాసుడు మంత్రి కొడుకు పేరు వైశంపాయనుడు అని పేరు పెట్టారు. మరి ఇద్దరు కూడా ఒకే సమయంలో తక్కువ సమయంలోనే మరి శాస్త్రములు, విద్యలు, కళలు అన్ని రకాల యొక్క విద్యను అభ్యసించారు. ఒకసారి విధివశాత్తు మరి యొక్క ఈ వైశంపాయనుడు ఒక ముని శాపానికి గురైనాడు. ఆ ముని శాపం వల్ల మరి ఆ ముని ఈ జన్మలో చిలుకగా పుట్టాను. తిరిగి మళ్ళీ మునికి తన యొక్క శాపాన్ని విరమించుకోమని ప్రాధేయపడినప్పుడు ఆ యొక్క ముని ఏం చెప్పాడంటే, నువ్వు చిలుకవై పుడతావు కానీ నేర్చుకునే విద్యలన్నీ కూడా అలాగనే గుర్తుంటాయని ఆ యొక్క ముని చెప్పడం జరిగింది. అందువల్ల ఈ చిలుక జన్మ ఎత్తింది కానీ తన యొక్క నేర్చుకునే విద్యలన్నీ గుర్తున్నాయి అని యొక్క తన శిష్యులకు ఈ జాబాలి ముని చెప్పి వెంబడే ఒక మాతంగ కన్యను పిలిచి నన్ను పంజరములో బంధించి రాజుగారి యొక్క ఆశ్రమంలో పెట్టమని చెప్పి నన్ను ఇక్కడికి పంపించాడు. ఈ మాతంగ గారు నన్ను తీసుకొచ్చి నీకు అప్పగించింది కాబట్టి నేనే ఆ చిలుకని, నా పేరే వైశంపాయనుడు. తన వృత్తాంతం అంతా కూడా ఇంకా శూద్రక మహారాజు గారికి చెప్తూ ఉన్నది. ఇది శూద్రక వైశంపాయన సంభాషణం. ఈ లెసన్ రాస్తే మీరు ఇంగ్లీష్లో రాయొచ్చు, తెలుగులో రాయొచ్చు. ముందు కవిపరిచయం రాసి నెక్స్ట్ ప్రస్తుత కథ రాయాలి. ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టుకుంటూ ప్రస్తుత కథ, మాతంగ కన్య యొక్క ఆగమనం ఎలా జరిగింది, శూద్రక వైశంపాయన యొక్క సంభాషణం ఏంటి, మరి వైశంపాయన తన వృత్తాంతాన్ని ఏ విధంగా చెప్తుంది, పూర్వజన్మ యొక్క వృత్తాంతం ఏంటి, ఇదంతా సైడ్ హెడ్డింగ్ పెట్టుకుంటూ రాయాలి. ఇంగ్లీష్లో రాయొచ్చు, తెలుగులో రాయొచ్చు. ఓకే, 15 మార్కులు ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.